నైట్ 11 అవుతుంది. వీడు ఒక్కటే ఏడుస్తుండు 3 days నుంచి, ఇంకా నిద్రపోలే మా పిల్లలు అయితే. నీకెందుకు రా బొట్టు పిల్ల, నీకెందుకు? ఏంది అంత ఇల్లు ఇట్లా ఇచ్చినావు? హెయిర్ బ్యాండ్ పెట్టినా నీకు? సూపర్ ఉన్నావుగా, అయ్యా సూపర్ ఉన్నావు. కిచ్చి కిచ్చి చెప్తే వినవా? బొట్టు పెట్టు 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 బొట్టు పెట్టు. దానికి పెడతారు ఎవరన్నా? గట్లా పెడతారా ఎవరన్నా బొట్టు? అట పెడతా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాగా అర్థమవుతుంది. నీట్గా ఉన్నామంటే ఏముంటామో గిట్ట జుట్టు. నేను చెప్తున్నా కదా, జుట్టు ఎట్లా పడితే అట్లా వీక్తే నీట్గా ఎట్లా ఉంటారు. అగో చెప్పనిస్తలేదు చూడ, దెబ్బ కొరికేస్తా. నాని బజ్జో నన్ను మీద. నువ్వు బద్దావు కదా పొద్దంతా నైట్ అంతా, నేను ఒకసేపు పండుకోలేనా? నీకో న్యాయం నాకో న్యాయమా? నీకో న్యాయం నాకో న్యాయమా? ఏం చూపిస్తున్నావు? వాళ్ళు చెప్పిన ముఖం ఎట్లా కడుగుతావు? ఉగ్గు పిల్లలకు అవసరం ఉంటుంది కదండి, అందుకే నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నా. ఈరోజు వీలైంది నాకైతే. ఇప్పుడైతే పిల్లలకు ఉగ్గు ఎలా చేయాలో చూపిస్తా. అంటే తెలియని వాళ్ళ కోసము, న్యూ మదర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసము. నాకైతే చిన్నోడైతే 8 months నుంచి నిన్న ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు వెయిట్ చేసుకోవాలి, మళ్ళీ కొన్ని చన్నీళ్ళు తీసుకోవాలి. చన్నీళ్ళల్లో ఉగ్గు పౌడర్ ఉంటుంది కదా అది కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు బాగా మసల పెట్టాలి. కొంచెం జరున్నానా ఉగ్గు తీసేసుకొని, ఇంకా మీరు ఎంత తింటారో పిల్లలైతే, ఫస్ట్ తినే పిల్లలకైతే కొంచెం చాలండి. చిన్నోడు ఎట్లా తింటాడు కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్లు కొంచెం వేసేస్తా. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడైతే ఇదైతే ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కడుక్కొని ముద్దలు లేకుండా కలుపుకున్నాక చన్నీళ్ళలోనే కలుపుకోవాలి. ఇక వేడి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఈ ఉగ్గు అనేది ఇందులో పోసేసేయాలి. పోసేసి ఇక కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, వేసి వేయనట్టు కొంచెం టేస్టీ కోసము. నెరి ఉప్పులు కదా, కొంచెం మెరి చప్పగా ఉండకుండా. ఎంత అంటే ఇంత చిటికె. కొన్ని వేడి నీళ్ళు పక్కకు పెట్టుకోవాలి. ఒక గ్లాస్లో మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు మరగబెట్టుకొని కొంచెం పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఈ ఉగ్గు అనేది ఇట్లా మరీ, అంటే పిల్లలు ఎట్లా తింటారో చూసుకోవాలి. మరి ఇంత ఫస్ట్ టైం అయితే మరి ఇంత చిక్కగా పెట్టద్దు, కొంచెం లూజుగా పెట్టాలి పాలలాగా. తర్వాత కొంచెం మరీ ఇంత గట్టిగా ఉన్నా పెట్టకుండా వేడి నీళ్ళు అనేది ఇది చల్లారినాక వేడి నీళ్ళలో ఇది కలుపుతూ ఇట్లా ఉంటే ఇంకా మనకి ఎట్లా ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వస్తుంది. ఇంక అప్పుడు చల్లారినాక తినబెట్టడం. ఒక 2 minutes ఇట్లా మంచిగా ఉడుకుతుంది. ఇట్లా కొంచెం మంచిగా దగ్గరికి ఇట్లా ఉడికేసినాక, మరి మీకు గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం ఇట్లా పోసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇది ఎప్పుడే అనుకోవద్దు, చల్లారినాక అయితే ఇది దగ్గరికి అవుతుంది కదా ఉగ్గు. అందుకే కొంచెం వేడి నీళ్ళు పక్క పెట్టుకొని తినబెట్టేటప్పుడు కొంచెం వాళ్ళకి ఏ విధంగా అయితే తింటారో, ఎట్లా అనిపిస్తుందో అలా వేడి నీళ్ళు పోసుకుంటే తర్వాత తినబెట్టాలి. ఇంకా నాకైతే మీకు ఓకే, నాకు ఈ లెవెల్ ఓకే అనిపించినప్పుడు ఇక పక్కకు తీసేసుకోవడం. నాకైతే ఈ లెవెల్లో తింటాడు.
చిన్నోడు, అందుకే ఇక నేనైతే పక్కకే తీసుకొని ఉడికేసినట్టే ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకుంటే అది అనేది కొంచెం పౌడర్ అనేది వాటర్లో ఉడుకుతుంది. చూసిరు కదా, మంచి హెల్దీ ఫుడ్ అండి ఉగ్గు. కొంతమంది అయితే 6 మంత్స్ 5 మంత్స్ నుంచి ఉగ్గే స్టార్ట్ చేస్తారు. సెర్లాకే తినట్టు, చిన్నోనికైతే సెర్లాకే తినబెట్టలే నేనైతే. ఉడికేసింది మంచిగా మామిడి పౌడర్లన్నీ స్నానం చేయించిన ఒక ప్లేట్లో ఇలా పెట్టుకొని ఇక నేనైతే చల్లారి పెట్టుకుంటా. ఫ్యాన్ కింద దా నాని ఇప్పుడే స్నానం చెప్పించిన అంగడి చేసిండు చూడండి. ఇంకా చల్లారినాక తినపెట్టడమేనండి. ఉగ్గు అయితే ఆల్వేస్ రెడీ అయిపోయినట్టు. పాపకేమో ఫస్ట్ ఒక్కటే డబ్బా 6 మంత్స్ పడ్డాక సెర్లాక్ పెట్టిన, తర్వాత పెట్టలేదు, ఉగ్గే పెట్టిన పాపకు కూడా 1 ఇయర్ వరకు. వీనికే చాలా లేట్ అయింది ఉగ్గు పెట్టడము. 8 మంత్స్ నుంచి తిన్నాడు. అంటే వీనికి గ్యాస్ ట్రబుల్ పట్టేది, సెర్లాక్ ఏది వాడలేదు, నా ఫీడింగే ఇచ్చేది. ఇప్పుడు 8 మంత్స్ దాదాపు 8-9 మంత్స్ అప్పటి నుంచి పెడుతున్నా. ఇప్పటిదాకా ఉగ్గే తింటున్నా. ఈ టైంకి అన్నం తినాలి, కానీ వీడైతే ఉగ్గే తింటున్నాడు. మరి ఎప్పుడన్నా తింటాడో తెలియదు. చాలా వీడియోలలో చెప్పిన అన్నం తినట్లేదు అనేసి. ఇంకేదైతే అది కూడా హెల్దీ ఫుడ్డే కదా అనేసి అయితే నేనైతే అది 2-3 పూటలు పెడతా చిన్నోనికి. ఉగ్గు ఎలా రెడీ చేయాలో కూడా మీకు తెలియకుంటే కావాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధానంలో నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తా. ఈసారి ఉగ్గు అయిపోయినాక అది ఆ వీడియో కూడా నేను తీసిన అనుకుంటా. నా వీడియోలలోకి వెళ్ళి చూస్తే ఉగ్గు మొత్తం ఎట్లా పట్టాలి ఏంది అన్నీ అయితే నా దాంట్లో ఉన్నాయి. వీడియో కాదు మళ్ళీ కావాలి మంచిగా తీయాలనిపిస్తే చెప్పండి. ఖచ్చితంగా వాడు ఉగ్గు అయిపోయినప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే పెడతా. చూసిరు అదే పిల్లలకి హెల్దీ ఫుడ్ ఉగ్గు కూడా మస్తు బలమే, పెట్టాలి చాలామంది అన్నారు. ఇంకా బయట సెర్లాక్ అవి ఇవి కాబట్టి ఎక్కువ అయితే సెర్లాక్ యూజ్ చేస్తారు. నేనైతే 2 పిల్లలకైతే సెర్లాక్ అసలు వాడలేదు. పాప కన్నా 1 డబ్బా వాడినా కానీ వీడికైతే అది కూడా వాడలేదు. నేను తెచ్చి కూడా వాడేసాను, ఎందుకంటే వీడు అసలు తినలే, గ్యాస్ ట్రబుల్ పట్టింది. ఇక కొంతమందికి పడితే కొంతమంది. నా పిల్లలు ఇద్దరే నాకు వెరైటీగా ఫుడ్ విషయంలో అయితే. ఇప్పుడైతే ఉగ్గే తింటారు. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ పెడతా అంత వీలైతే. నైట్ మళ్ళీ సపరేట్గా వండి పెడతా. ఇప్పుడు ఆల్రెడీ 12 అయింది, 12కి తింటాడు. మళ్ళీ ఒక 1 అవర్ 1-2 అట్లా తింటాడు అంతే. మార్నింగ్ అయితే పాలు బిస్కెటే తినబెడతా. ఇది తెలియని వాళ్ళ కోసమే తీసిన వీడియో, మరి మీరు వెరైటీగా అనుకోకండి. లాలమెచ్చుకున్నా బొట్టు ఎప్పుడు రౌండ్గా పెట్టనియవు గారా. ఇటు చూడు, డ్రెస్ బావా, బర్త్డే డ్రెస్ ఇది. అంటే మార్నింగ్ వేసా కదా, వీక్ కుట్టాడంట. ఇప్పుడు తెలివి ఉంది కదా, వద్దంట. ఎందుకు బాగాలేదా, బాగోలేదా, జరుంచుకోండి సార్. పౌడర్ చూడండి ఎట్లా పోసిండో, మళ్ళీ పౌడర్తో దోమలు గడిచి మొత్తం ఆగం అయిపోతుండో చిన్నోడు. చూడండి ఏం దోమలో ఏమో, మొత్తం తెల్లగా అవుతున్నావురా స్నానం చెప్పింది దాని లెక్క. వద్దురా బాబా, ఇక్కడ ఇయ్యగా దాపెడదాం, దెబ్బలు పడతాయి. 2-3 వీడియోలు అయితే తీపిచ్చిన, ఇంకా తీపిచ్చి ఒక రీల్ కూడా తీపిచ్చి అయితే ఇక అయిపోయింది. ఫ్రెష్ డ్రెస్ అయితే మార్చుకొని అయితే కూర్చొని ఆడుకుంటుంది. ఇక బట్టలు అయితే మర్చేయాలి. ఇక చూడండి మబ్బులా పడుతుంది, ఎండ కొడుతుంది, మరి వర్షం వచ్చేటట్టు ఉందో ఏమో తెలియదు మనకైతే. ఇక చిన్నోడు కూడా ఉగ్గు అయితే తిన్నాడు. అన్నం అయితే బాక్స్ మొత్తం తినలేదంట. టైం వచ్చేసి 1 అవుతుంది. మమ్మీ హోంవర్క్ పెట్టించిరా? ఈరోజు రాఖీ సెలబ్రేషన్ చేసిరా స్కూల్లో? చేసి అందరు రాఖీ కట్టింది మమ్మీ, నాకు గట్టలే టీచర్ ఎందుకో అడుగు అంటుంది. ఇంక రేపైతే స్కూల్ లేదు అడగడానికి, అడుగుతలే అని నేను అన్నా. ఇక కూర్చుంది. పాపతో 2-3 రీల్స్ చేయించిన కదా, అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానట్టు. ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా పాప ఎలా చేసిందో. కొన్ని ఒకప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే, అసలు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా పోయినది ఎందుకో ఏమో. నాని ఇంకా వీడైతే తిని ఆడుకుండు. వీళ్ళిద్దరితో కూడా ఒక రీల్ అయితే తీపిచ్చిన రాఖీది. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.